మాలీవుడ్ టైమ్స్ 2026 జూన్ 5న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మలయాళం మూవీ ఇప్పుడు 2 hours 45 minutes రన్ టైమ్ తో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. ఇదొక డార్క్ కామెడీ డ్రామా. ప్రేమలో మూవీ ఫేమ్ నస్లేన్ హీరోగా, ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ మూవీని తీసిన డైరెక్టర్ అభినవ్ సుందర్ నాయక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది. అందరికీ నచ్చే మూవీ అయితే కాదిది. డార్క్ కామెడీస్ ఇష్టపడే వాళ్ళకి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంటర్నల్ గా జరిగే విషయాల గురించి కొద్దో గొప్ప అవేర్నెస్ ఉన్న వాళ్ళకి, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కి ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. జనరల్ ఆడియన్స్ కి ఈ మూవీ అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బాగుంది. స్లోగా అక్కడక్కడ రిపిటేటివ్ గా అనిపించిన సెకండ్ హాఫ్ పర్లేదు. స్పాయిలర్స్ ఏం లేకుండా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, తను తీయబోయే ఫస్ట్ మూవీనే అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీలా ఉండాలని, తనొక బెస్ట్ హారర్ ఫిల్మ్ మేకర్ అవ్వాలని కోరుకునే ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ వినీత్ మాధవన్ జర్నీనే ఈ మూవీ. తను ఆ జర్నీలో ఎలాంటి స్ట్రగుల్స్ ని, హర్డిల్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎదుర్కొంటూ తను ఎలాంటి పర్సన్ గా మారిపోయాడు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంటర్నల్ గా ఎలాంటి పాలిటిక్స్ ఉంటాయి, సక్సెస్ అవ్వడానికి టాలెంట్ ఒకటి మాత్రమే ఉంటే సరిపోదు, సక్సెస్ అనేది ఇంకెన్నో ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలాంటి ఎలిమెంట్స్ ని డైరెక్టర్ అభినవ్ సుందర్ నాయక్ ఎంగేజింగ్ గా, ఎట్ ద సేమ్ టైం రియలిస్టిక్ గా చూపించాడు ఈ మూవీలో. ఒకే మూవీలో చాలా విషయాల్ని చెప్పాలనుకోవడం వల్ల మూవీ అక్కడక్కడ రిపిటేటివ్ గా, ఆర్టిఫిషియల్ గా, ఓవర్ డ్రామాటిక్ గా అనిపించింది. మూవీ లెంతీ రన్ టైం కూడా ఈ మూవీకి మైనస్ అయింది. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా బాగుంది. సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా బానే ఉంది, కానీ మూవీ రన్ టైం ఒక 20 to 30 minutes రెడ్యూస్ చేస్తుంటే మూవీ ఇంకా బాగుండేది. వినీత్ మాధవన్ గా హీరో క్యారెక్టర్ లో నస్లిన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. తన పెర్ఫార్మెన్స్ బాగుంది. సచిన్ గా షరాఫుద్దీన్ యాక్టింగ్ కూడా బాగుంది. హీరో ఫ్రెండ్ గా రోషన్ సానవాస్ అద్దరగొట్టాడు. వినీత్ శ్రీనివాసన్, సంగీత్ ప్రతాప్ రోల్స్ కూడా బాగున్నాయి. సర్ప్రైజ్ చేసే చిన్న చిన్న క్యామియోస్ తో పాటు ఇంప్రెసివ్ గా ఉన్న కొన్ని ఎక్స్టెండెడ్ క్యామియోస్ కూడా ఉన్నాయి ఈ మూవీలో. డైరెక్టర్ అభినవ్ సుందర్ నాయక్ సక్సెస్ ట్రయాలజీలో భాగంగా ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ తర్వాత సెకండ్ మూవీగా వచ్చిన ఈ మూవీని మీరు ఓటీటీలో కాబట్టి, తెలుగులో కూడా ఉంది కాబట్టి ట్రై చేయొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు ఈ మూవీలో. మూవీ థీమ్ మాత్రం డార్క్ గా ఉంటుంది. ఇది ఓకే అనుకుంటే మీరు ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. బాయ్.